వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే 2024 ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. సో ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాం. సో అయితే ఇది ఎప్పుడు జరుపుకుంటాం, దీని యొక్క హిస్టరీ ఏంటి, అలాగే దీని యొక్క ప్రాముఖ్యత, 2024 సంవత్సరానికి గాను మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం దీంట్లో చూద్దాం. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డేని ఎప్పుడు జరుపుకుంటారు. సో దీన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన జరుపుకుంటాం. ఏప్రిల్ 26న ప్రతి సంవత్సరం ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. సో ఎందుకు మనం జరుపుకుంటున్నాం ఇక్కడ క్లియర్గా మనకి చూపించున్నారండి. మీరు ఇమేజ్లో చూసినట్లయితే క్లియర్గా దెర్ ఇస్ అ బుక్ అండ్ బుక్ మీద ఈ విధంగా వెలుగుతున్నటువంటి లైట్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు థింకింగ్ అన్నట్టు. అండ్ దిస్ ఈస్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సో అంటే ఒకరు ఏదన్నా ఆవిష్కరణ చేసిన, అంటే ఏదన్నా ఒక ఇన్వెన్షన్ చేసిన, లేదా ఒకరు ఏదన్నా ఒక పుస్తకాన్ని రచించిన, సో దాని వలన వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, దానివల్ల వచ్చేటువంటి ప్రాఫిట్స్, ఫైనాన్షియల్గా వీటిగా ప్రాఫిట్స్ కానీ అవి ఆ వ్యక్తికే చెందాలి. ఎవరైతే దాన్ని ఆవిష్కరించారో, ఎవరైతే ఆ పుస్తకాన్ని రచించారో ఆ వ్యక్తులకే చెందాలి. సో దాన్ని దుర్వినియోగం చేయకూడదు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ ఆవిష్కరణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆ సృజనాత్మకతని ప్రేరేపించడంలో ఈ మేధో సంపత్తి పాత్రని ప్రోత్సహించడం కోసంగా ఈ విధంగా ఏప్రిల్ 26వ తేదీన ఈ రోజుని వారికి అంకితం చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మనం దీన్ని ఏప్రిల్ 26న జరుపుకుంటూ ఉన్నాం. సో ఇది నిర్వహించేది ప్రపంచ మేధో సంపత్తి కార్యాలయం. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ ఉంటుంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ 2020వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసింది. సో అప్పటి నుంచి ఏప్రిల్ 26వ తేదీన మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డేగా జరుపుకుంటూ ఉన్నాం. సో ఎవరైతే ఒక పుస్తకాన్ని రచించినటువంటి వారు కానీ, ఒక ఆవిష్కరణ చేసినటువంటి వారు కానీ, వారికి ఆ హక్కులు కల్పించడం, వాళ్ళకి ఆ కాపీరైట్స్ కల్పించడం ఈ రోజు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పొచ్చు. ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని రక్షించడమే దీని యొక్క ఆవశ్యకత. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని రక్షించేదానికి సంబంధించి ప్రజలకి అవగాహన కల్పించడం కోసంగా దీన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో అయితే 2024వ సంవత్సరానికి గాను వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క థీమ్ మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సో ఎవ్రీ ఇయర్ దీనికి ఒక కొత్త థీమ్ అయితే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేస్తుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవేర్నెస్ కల్పించడం కోసంగా 2024వ సంవత్సరానికి గాను వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క థీమ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపి ఇన్ ద సెన్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ద ఎస్టీజీస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 సంవత్సరం నాటికి మనం సాధించాలనేటువంటి లక్ష్యంతో ఈ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకున్నాం. సో యూ షుడ్ రిమెంబర్ దట్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. దిస్ ఈస్ ద థీమ్. ఓకే, సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ఎస్టీజీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆవిష్కరణ మరియు సృజనాత్మకతతో ఉమ్మడి భవిష్యత్తుని నిర్మించడం అనేది దీని యొక్క థీమ్. సో అయితే మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇంగ్లీష్లోనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉన్నారండి. సో అంటే తెలుగులో కన్వర్ట్ చేసినా కూడా ఇంగ్లీష్లో అడుగుతారు. సో కాబట్టి యూ షుడ్ రిమెంబర్ ఐపీ అండ్ ఎస్టీజీస్ బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీతో అలాగే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో మన యొక్క భవిష్యత్తుని మనం దృఢంగా నిర్మించుకోవాలి. దానికి ఆవిష్కరణలు అవసరం, దానికి సృజనాత్మకత అవసరం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో అయితే దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహించేది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో దీన్ని స్థాపించింది 1967 జూలై 14న. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉంటుంది. ప్రజెంట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క హెడ్గా ఉంది డారెన్ ట్యాంక్, డైరెక్టర్ జనరల్ అనొచ్చు. సో డైరెక్టర్ జనరల్ డారెన్ ట్యాంక్ రిమెంబర్.
వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్.